విశ్వాసము, ప్రేమ అనే కవచాన్ని ధరించుకోవాలి. విశ్వాసం ఇంపార్టెంట్, బట్ వై ఇస్ లవ్ ఇంపార్టెంట్? ప్రేమ ఎందుకు ముఖ్యం అంటే, ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ద్వేషం, ఎక్కడ చూసినా కోపం, ఎక్కడ చూసినా క్రోధము, ఎక్కడ చూసినా అసూయ, ఇది పెచ్చుమీరిపోతా ఉంది. ఎక్కడ చూడండి అత్తకి కోడలికి మధ్యలో పడదు, పచ్చగడ్డేస్తే బగ్గుమంటది. అన్నకి తమ్ముడికి మధ్యలో సమాధానము ఉండదు, అక్కకి చెల్లికి మధ్యలో సమాధానము ఉండదు, భార్య భర్తకి మధ్యలో సమాధానము ఉండదు, ఇరుగు పొరుగు వారితో సమాధానం. ఎక్కడ చూసినా దెర్ ఇస్ రైవల్రీ, దెర్ ఇస్ కాన్ఫ్లిక్ట్, దెర్ ఇస్ హేట్రెడ్, దెర్ ఇస్ యాంగర్, దెర్ ఇస్ జెలసీ ఎవ్రీవేర్. ఎక్కడన్నా ప్రేమ అనేది కొంచెం కనబడుతుందంటే అది దేవుని ప్రజల ఇళ్లలోనే. హల్లెలూయా. దేవుడున్న ఇంట్లో ఏముంటది? దేవుడున్న ఇంట్లో సోఫా ఉంటది, ఆ తర్వాత డబుల్ కాట్ ఉంటది, ఫ్రిడ్జ్ ఉంటది కాదండి, అవి అందరి ఇళ్లలో ఉంటాయి. కానీ దేవుడున్న ఇంట్లో ఏముంటది? నీ ఇంట్లో దేవుడు ఉన్నాడు, దేవుని సన్నిధి ఉంది అనడానికి సూచన ఏంటంటే నీ ఇంట్లో ప్రేమ ఉంటుంది. హల్లెలూయా. మన ఇంట్లో ప్రేమ ఉందా? మా ఇంట్లో ఎవరికి లేదండి ప్రేమ అంటే మనం స్టార్ట్ చేద్దాం. లెట్స్ బీ అ లవింగ్ పర్సన్. ప్రేమ చూపించే వ్యక్తిగా మనం ఉందాం. చాలాసార్లు మనం ఎవరి మీద బ్లేమ్ చేస్తూ ఉంటాం కదండి. మా తల్లిదండ్రులకు ప్రేమ ఉండదండి అంటే దేవుడు అంటున్నాడు, నువ్వు ఎవరి కోసమో చూడొద్దు, నువ్వు చూపించు ప్రేమ. యూ స్టార్ట్ లవింగ్ పీపుల్, యూ స్టార్ట్ బ్లెస్సింగ్ పీపుల్. నువ్వు విశ్వాసాన్ని కనపరచు. విశ్వాసం లేని వారు కూడా నీ విశ్వాసం ద్వారా దేవుని దగ్గరికి వస్తారు. నువ్వు ప్రేమించడం ప్రారంభించు, నిన్ను ద్వేషించే వ్యక్తులు కూడా నీకు స్నేహితులు అయిపోతారు. హల్లెలూయా. సో